హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే బ్లౌజ్ బ్యాక్ నెక్ అయితే డిజైన్ అయితే చేశానండి. సో చూసారు కదా, చాలా నీట్గా అయితే ఉంది. ఇది ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తాను. ముందుగా అయితే వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను బ్లౌజ్ అనేది ఆల్మోస్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం ప్లెయిన్గా అనిపించింది, సింపుల్గా అనిపించింది. సో దానికోసం అయితే ఇలా మధ్యలో అయితే ట్రై చేస్తున్నానండి. సో మనం ఇలాంటి డిజైన్ చేసుకోవాలంటే షోల్డర్ జాయింట్ చేయకముందే మనం డిజైన్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే అయిపోతుంది. సో ఈ పింక్ కలర్ వచ్చేసి శారీలో క్లాత్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. సో క్లాత్ వేస్ట్ చేయడం ఇష్టం లేక అయితే ఇలా అయితే ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ అనేది ఉంది కదండి. సో అక్కడ నుంచి మనకి ఫుల్ బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో అంత అయితే క్లాత్ తీసుకోవాలి. ఇక్కడైతే 16 ఇంచెస్ ఉంది ఫుల్ లెంత్. అలాగే షోల్డర్ వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్ ఉంది కదండి. సో 3 ఇంచెస్ అంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేస్తే మనకి 2.5 వస్తుంది కదా. సో 2.5 ఇంచెస్ విడ్త్తో 16 ఇంచెస్ లెంత్ క్లాత్ అయితే కావాలి మనకి, ఆపోజిట్ క్లాత్. సో ఇక్కడైతే ఫస్ట్ మనము డిజైన్ చేసుకోవాలంటే క్యాన్వాస్ అనేది కంపల్సరీ కదా. సో ఇక్కడ 2.5 ఇంచెస్కి అయితే విడ్త్తో అయితే 16 ఇంచెస్ లెంత్తో క్యాన్వాస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి కావాల్సిన సైజులో క్యాన్వాస్ అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాం కదా. ఇలా కట్ వర్క్ చేసుకోవడానికి కానీ ఇంకా ఏదైనా డిజైన్స్ చేసుకోవాలంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే క్యాన్వాస్ అనేది కంపల్సరీగా. సో ఇక్కడ మనకి బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో అంత మెయిన్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. మెయిన్ క్లాత్ ప్లస్ లైనింగ్ అనేది కంపల్సరీ అండి. సో మనం క్యాన్వాస్ అనేది డైరెక్ట్గా మెయిన్ క్లాత్ అనేది వేస్తే కొంచెం క్లాత్లో జరి అనేది ఉంది కదా. సో మనం తిప్పుకుంటూ కుట్టుకున్నప్పుడు కొంచెం క్లాత్ అనేది పాడయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇలా క్యాన్వాస్ ఎంత ఉందో అంత అయితే తీసుకుంటున్నాం కదా. ఇక్కడ క్యాన్వాస్ పైన అయితే ఒక 1 ఇంచు విడ్త్తో అయితే ఒక లైన్ అయితే తీసుకున్నానండి. సో నేనైతే ఇక్కడ బాటిల్ క్యాప్తో అయితే కట్ వర్క్ అనేది డ్రా చేసుకుంటున్నాను. సో నేనైతే కట్ వర్క్కి అయితే నాకు ఈ క్యాప్ అనేది కరెక్ట్గా సరిపోయింది. సో ఇది జ్యూస్ బాటిల్ క్యాప్ అండి. లేదు అంటే మనకి చిన్న విక్స్ అనేది ఉంటుంది కదా, ఆ విక్స్తో కూడా మనం ఇలా చేసుకోవచ్చు. సో ఈ క్యాప్కి అయితే హాఫ్ క్యాప్తో అయితే మనకి కట్ వర్క్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని లైనింగ్ పేస్ట్ చేసి ఇలా మెయిన్ క్లాత్తో అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలి. సో ఇక్కడ నేను షోల్డర్ అనేది జాయింటింగ్ చేశాను కదండి. సో ఇక్కడ షోల్డర్ అనేది విప్పేసేయాలి. ఈ బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ బోట్ నెక్ పెట్టాను, ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ పెట్టుకున్నాను. సో ఇలా మనం లైనింగ్కి అయితే పేస్ట్ అనేది చేశానండి. సో ఇలా పేస్ట్ చేసిన తర్వాత మనము ఈ లైనింగ్కి ఉన్న మెయిన్ క్లాత్కి ప్లస్ క్యాన్వాస్ అనేది కట్ వర్క్ అనేది స్టిచ్చింగ్ చేసాం కదా, దాన్ని అయితే స్టిచ్చింగ్ చేయాలి. సో ఫైనల్లీ అయితే ఇక్కడ 3 ఇంచెస్ విడ్త్తో షోల్డర్ అనేది ఉంది కదా, మనం ఇక్కడ 2.5 ఇంచెస్ కట్ వర్క్ కోసం అయితే స్ట్రైట్ పీస్ తీసుకున్నాము. మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే ఇలా వస్తుందండి. ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఉంటుంది. సో హాఫ్ ఇంచ్ అనేది ఉంటుంది కాబట్టి మనం హ్యాండ్ జాయింటింగ్కి అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే పోతుంది. సో ఫైనల్లీ అయితే మనం చేసుకున్నది అయితే కరెక్ట్గా వస్తుంది. సో మీకు ఇంకా విడ్త్ తక్కువతో అయినా లేదు అంటే విడ్త్ ఎక్కువైనా కూడా మనము తీసుకోవచ్చు అండి. సో నేనైతే ఇక్కడ 3 ఇంచెస్ షోల్డర్ ఉన్నప్పుడు 2.5 అయితే తీసుకుంటున్నాను. మనం స్టిచ్చింగ్ చేయక అయితే ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ అయితే పోతుంది కదా. సో ఫైనల్లీ అయితే 2 ఇంచెస్ వరకు అయితే వస్తుంది. సో నేను ఇక్కడ ఆల్రెడీ పైపింగ్ అనేది చేశాను, అందుకనేసి నేను జాయింటింగ్ అనేది ఉంచేసి షోల్డర్ మీద ఉన్న కుట్టు అయితే మొత్తం విప్పేసి పెట్టుకున్నానండి. సో ఇలా మనం మెయిన్ క్లాత్ ఒరిజినల్ పైన ఇలా లైనింగ్ పెట్టేసి క్యాన్వాస్ అనేది పైకి ఉండాలి. సో ఇలా మనం ఆల్రెడీ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, మనం క్లాత్కి అయితే పిన్స్ పెట్టుకోవాలండి. పిన్స్ పెట్టుకుంటేనే స్టిచ్చింగ్
అయితే ఈజీగా అవుతుంది. లేదు అంటే ఇక్కడ మనకి క్యాన్వాస్ 3 అయితే అటు ఇటు డిస్టర్బెన్స్ లాగా అయితే వస్తుంది. సో పిన్స్ అనేది పెట్టుకుంటే ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా పిన్స్ పెట్టేసుకొని మనకి ఆల్రెడీ మార్కింగ్ అనేది పైనే ఉంది కాబట్టి ఆ మార్కింగ్ ఎలా చేసుకున్నామో అలా అయితే కట్ వర్క్ స్టిచ్చింగ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సో మనం క్లాత్ని తిప్పకుండా మనం చేతితో పాటు క్లాత్ని అయితే తిప్పాలండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను హ్యాండ్ మూమెంట్ అనేది ఎలా ఇస్తున్నానో అలా చేసుకుంటే మనకి ఈజీగా అయితే అయిపోతుంది. సో మీరు కూడా కట్ వర్క్ అనేది ఇలా టేప్ మెజర్మెంట్స్తో కాకుండా ఏదైనా చిన్న క్యాప్తో అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా వస్తుంది, నీట్గా కూడా ఫినిషింగ్ అనేది నీట్గా కూడా వస్తుంది. ఇక్కడ బ్లౌజ్ అయితే సగం స్టిచ్చింగ్ చేశాక నాకు అయితే సాటిస్ఫాక్షన్ అనిపించలేదండి. అందుకే ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని అయితే ఒకసారి చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకున్న తర్వాత ఓకే అనిపించిన తర్వాత క్లాత్ వేస్ట్ చేయడం ఎందుకు అనేసి అయితే ఇలా డిఫరెంట్గా అయితే ట్రై చేస్తున్నాను. సో ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేయండి. మనకి ఇలా బోట్ నెక్తో కాకుండా నార్మల్ నెక్ అంటే డీప్ నెక్తో కూడా మనము ఇలాంటి డిజైన్ అనేది పెట్టుకుంటే చాలా నీట్గా కనబడుతుందండి. సో ఇలా మనము కట్ వర్క్ మార్కింగ్ని బట్టి అయితే కుట్టుకున్నాం కదా, దాని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని మిడిల్లోకి అయితే చిన్నగా టక్స్ అనేవి ఇచ్చుకోవాలండి. ఇచ్చుకున్న తర్వాత ఇలా మనము రివర్స్ అనేది తీసుకోవాలి. తీసుకుంటే నీట్గా అయితే వస్తుంది. సో మనం ఇలా రివర్స్ తీసేటప్పుడు గట్టిగా లాగకుండా అయితే మన ఫింగర్తో అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫింగర్ కానీ లేదు అంటే ఏదైనా స్క్రూతో అయితే కరెక్ట్గా సెట్ చేసుకుంటూ ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. సో మనకి రౌండ్ షేప్తో కటింగ్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ మనకి రౌండ్ వచ్చేట్టు అయితే క్లాత్ని కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా పైనుంచి ఇంకొక కుట్టు అనేది వేసుకుంటే మనకి షేప్ అనేది నీట్గా కనబడుతుంది. అలాగే క్లాత్ కూడా కొన్ని క్లాత్లు అయితే పైకి లేస్తాయండి. సో అలా క్లాత్ లేవకుండా ఉండాలి అంటే పైనుండి డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనం చేసిన వర్క్ అనేది నీట్గా కనబడుతుంది. సో ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకున్న తర్వాత వన్ సైడ్ అయితే ఇలా కట్ వర్క్ వచ్చింది కదా, వన్ సైడ్ ఓపెన్ అనేది ఉంది కదండి. సో ఓపెన్ అనేది కనబడకుండా ఉండాలి అంటే ఇలా పైపింగ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే థ్రెడ్ పైపింగ్ అనేది చేస్తున్నాను. సో మనకి బ్లౌజ్ కలరు గోల్డ్ కలర్ బ్లౌజ్ అనేది ఉంది కదా, సో ఇక్కడ కూడా నేను కాంబినేషన్లో అయితే గోల్డ్ కలర్ పైపింగ్తో అయితే చేస్తున్నానండి. సో మనకి బ్లౌజ్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ పైపింగ్ అనేది చేసుకోవాలి. సో మనం కలర్ కాంబినేషన్ కూడా కరెక్ట్గా చూసుకొని చేసుకుంటే మనకి అట్రాక్షన్గా కూడా కనబడుతుందండి బ్లౌజు. సో ఇక్కడ నేను కొంచెం ఎక్కువ క్లాత్ ఉందనేసి డైరెక్ట్ దాంతోనే తీసుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ అయితే చేశాను. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత నేనైతే ఆల్రెడీ పోట్లీ బటన్స్ అనేవి రెడీ చేసి పెట్టేసుకున్నానండి. సో మనము బ్లౌజ్కి ముందుగానే ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్గా అయితే అయిపోతుంది. ఇలా పోట్లీ బటన్స్ మనం దగ్గరగా అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే 1 ఇంచ్కి ఒకటి కానీ 1/2 ఇంచ్కి ఒకటి కానీ డిస్టెన్స్లో కూడా పెట్టుకోవచ్చు. సో నేనైతే కొన్ని ఇక్కడ ఎక్కువగానే ప్రిపేర్ చేశాను కాబట్టి గ్యాప్ అనేది లేకుండా చాలా దగ్గరగా అయితే కుట్టేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, మనం ఇలా పోట్లీ బటన్స్ అనేవి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి సింగిల్ పాదం అయితే కరెక్ట్గా స్టిచ్చింగ్ అయితే వస్తుంది. సో డబుల్ పాదంతో అయితే పోట్లీ బటన్స్ అంతా నీట్గా అయితే రావండి. సో సైడ్కి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. మనకి క్లాత్ అనేది బయటికి రాకుండా మనము దారంతో అయితే ముడి వేసుకుంటాం కదా, ఆ ముడి వేసిన తర్వాత ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా లోపలికే పోయేటైతే మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదండి, దీన్ని అయితే మొత్తం కటింగ్ అయితే చేసేయాలి. లేదు అంటే మనకి
బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కొంచెం ఉబ్బుగా అయితే కనబడుతుంది. సో అలా కనబడకుండా ఉండాలి అంటే ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ అయితే చేసుకోవాలి. సో ఫైనల్లీ అయితే ఇలా వచ్చిందండి. నాకు ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ అనేది ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. సో మీరైతే ఇలాంటి డిజైన్స్ చేసుకోవాలి అనుకుంటే షోల్డర్ జాయింట్ చేయకముందే అయితే చేసుకోండి. సో ఇక్కడైతే ఎక్స్ట్రా కొంచెం క్లాత్ ఉంది, దాన్ని అయితే కటింగ్ స్ట్రైట్గా అయితే కటింగ్ చేసుకోవాలి. ఇలా మనకి లోపట స్టార్టింగ్ క్లాత్ అనేది ఉంటుంది కదా, సో మనం షోల్డర్ జాయింటింగ్ అయితే 1/2 ఇంచ్ అనేది పెట్టేస్తాం కదా, సో ఆ క్లాత్ ఎంత ఉందో అంత ఈక్వల్గా వచ్చేట్టు అయితే కుట్టు అనేది వేసుకోవాలండి. సో నేనైతే షోల్డర్ పైన జాయింటింగ్ చేశాను. ఓన్లీ 1 క్లాత్కి బ్యాక్ సైడ్ పార్ట్కి మాత్రమే జాయింటింగ్ అనేది చేశాను. సో ఇలా చేసిన తర్వాత క్లాత్ ఇలా స్ట్రైట్గా కావాలి, మనము స్ట్రైట్గా అనుకున్నాం కాబట్టి ఇలా స్ట్రైట్గా అయితే పిన్స్ పెట్టేసుకొని ఫస్ట్ మనకి బ్యాక్ సైడ్ డాట్ అనేది ఉంటుంది కదా, సో అది మనం కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఇలా సింగిల్ ఫుట్తోనే మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలండి. స్ట్రైట్గా క్లాత్ అనేది స్ట్రైట్గా ఉండేట్టు చూసుకుంటూ మనం ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఇలా స్ట్రైట్ కుట్టు అంటే పోట్లీ బటన్స్ సైడ్ అయితే ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా క్రాస్గా రాకుండా స్ట్రైట్గా మనకి బ్యాక్ పార్ట్కి స్ట్రైట్గా అయితే షోల్డర్కి స్ట్రైట్గా అయితే చూసుకుంటూ కరెక్ట్గా ఈ పట్టీని అయితే జాయింటింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా ఈ పట్టీ అనేది జాయింటింగ్ చేసేటప్పుడు పోట్లీ బటన్స్ని కరెక్ట్గా పెట్టేసుకొని 2 హ్యాండ్స్ సపోర్ట్తో అయితే మనం స్టిచ్చింగ్ చేయాలి. లేదు అంటే మనము ఈ పోట్లీ బటన్స్ అనేవి బయటికి వస్తాయండి. ఆ కుట్టు అని మనకి లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా బయటికి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆ కుట్టు అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడు కింది నుండి మనకి ఇలా కట్ వర్క్ అనేది కింది నుంచి పైనుంచి అంటే కొంచెం షోల్డర్ జాయింటింగ్ అది అంతా ఉంటుంది కాబట్టి ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఇలా కింది నుంచి అనేది వేసుకుంటే మనకి కంఫర్ట్గా హ్యాండ్ మూమెంట్ తిప్పుకోవడానికి కంఫర్ట్గా ఎటు ఉంటే అటు చూసుకొని మా కట్ వర్క్ సైడు సేమ్ కట్ వర్క్ ఎలా ఉందో అలా మళ్ళీ అదే షేప్లో మెయిన్ క్లాత్కి అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. సో ఫైనల్లీ అయితే కట్ వర్క్ స్టిచ్చింగ్ చేశాను, షోల్డర్ జాయింటింగ్ కూడా చేసేసానండి. సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇలా లైనింగ్ సైడ్ అయితే ఒక 2 కుట్లు అనేవి కనబడతాయి అంతే. సో ఫైనల్లీ అయితే ఇలా వచ్చింది. ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసుకొని కింద నడుం పట్టి హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ హ్యాండ్స్కి కూడా డబుల్ లేయర్ కట్ వర్క్ అయితే వేశాను. ఫైనల్లీ అయితే హ్యాండ్స్ జాయింటింగ్ టోటల్లీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో హ్యాండ్స్ డబుల్ లేయర్ కట్ వర్క్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. సో బ్లౌజ్ అయితే ఇప్పుడు ఫైనల్ లుక్ అయితే సూపర్గా అయితే వచ్చేసింది. ఇక్కడ ఫినిషింగ్ ఫ్రంట్ సైడ్ అయితే ప్రిన్స్ కట్తో స్టిచ్చింగ్ చేశాను, బ్యాక్ సైడ్ బోట్ నెక్ క్లోజ్ పార్ట్ అండి. సో చూసారు కదా, ఇంతకుముందు లుక్కి ఇప్పటి లుక్కి అయితే చాలా నీట్గా అయితే ఉంది. కింద కూడా పింక్ కలర్ పైపింగ్ అయితే వేశాను, నెక్కి పైపింగ్. సో ఈ కట్ వర్క్ పోట్లీ బటన్స్ మనకి ఇలా అయినా వేసుకోవచ్చు, లేదు అంటే రివర్స్గా అయినా కూడా వేసుకోవచ్చు. సో అది అనేది మన చాయిస్ అండి. సో ఫైనల్లీ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్